హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ దోస్త్ 2024 సంబంధించి ఫేజ్ 3 యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇక ఫేజ్ 3 సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అయితే చూద్దాం. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, అదేవిధంగా మనకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, కాలేజీలో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలని కూడా మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ మనకైతే షెడ్యూల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అడ్మిషన్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా ఇస్తూ ఉంటాను. అదేవిధంగా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఫేజ్ 3 యొక్క షెడ్యూల్లో ఉన్నాము. ఇక్కడ మనం ముందుగా ఏదైతే రిజిస్ట్రేషన్కి అయితే 400 అయితే ఫీజు ఉంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 19th అనమాట. జూన్ 19th నుంచి జూలై 3 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ జూలై 6th అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ ప్రిపేర్కి అనమాట. మీకు సీటు వచ్చినట్లు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వచ్చేసి జూలై 7th నుంచి జూలై 11th వరకు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, ఎవరికైతే క్యాండిడేట్ సీట్ వస్తుంది కదా, మీకు సీటు వచ్చిన కాలేజీకి వెళ్ళేది మీరు అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి లైక్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట. ఆ డేట్ వచ్చేసి ఇక్కడ జూలై 8th నుంచి జూలై 12th వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఓరియంటేషన్ డే ఇన్ కాలేజ్ అనమాట. ఓకే, జూలై 10th అయితే స్టార్ట్ అవుతుంది. జూలై 10th నుంచి జూలై 12th వరకు. ఓకే, లేదా నెక్స్ట్ అదేవిధంగా సెమిస్టర్ క్లాసెస్ వచ్చేసి జూలై 15th నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మరిన్ని అప్డేట్స్ మేము ముందు ఉంటాను. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.